2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే. పలు రకాల న్యాయ సలహాలతో నేను సుమన్ టీవీ ప్రేక్షకులకి నా పరిజ్ఞానం మేరకు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉపయోగపడే విషయాలు చాలా వరకు చర్చించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో పలు రకాల అంశాలు వాళ్ళ మంచి జీవితానికి కానీ లేకపోతే లైఫ్ డిస్టర్బెన్స్కి కానీ ఆ డిస్టర్బెన్సు ఎండ్ ఆఫ్ ద డే డైవర్స్ వరకు వెళ్ళటానికి కానీ దారితీయటం మనం తరచుగా చూస్తూ ఉన్నాం. అంటే డైవర్స్ ఎందుకు అవుతుంది అనే దానికి రకరకాల కారణాలు, అలాగే గతంలో కానీ ఇప్పటివరకు కానీ చాలామంది న్యాయ కోవిదులు రకరకాల అనుభవాల్ని సూచనలు చేయటం జరిగింది. రీసెంట్గా నా దృష్టికి వచ్చిన ఒక జడ్జిమెంటు కర్ణాటక హైకోర్టుది. అది ఎలా టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీని భార్యాభర్త వారి వారి రెగ్యులర్ యాక్టివిటీస్కి దాన్ని యూజ్ చేసుకుంటున్నా ఈ టెక్నాలజీ కూడా డైవర్స్ని విషయంలో ప్రూవ్ చేయడానికి ఎలా దోహదపడుతుంది అనే విషయాన్ని ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఒక ఫ్యామిలీలో husband having a doubt as if his wife is having some relationship with other person and she is regularly chatting with him over her mobile phone. Somehow or other టెక్నాలజీ చెప్పాను కదా, టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో మానవ మనుగడకి ప్రోగ్రెస్కి, ఎట్ ద సేమ్ టైం డిస్టర్బెన్సెస్ చేయడానికి కుటుంబంలో కలతలు రేపటానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనటంలో ఈ ఉదంతం చాలా ముఖ్యమైంది. రెగ్యులర్గా అంటే భార్యకు తెలీదు, హీఈస్ మెయింటైనింగ్ అండ్ హీఈస్ రికార్డింగ్ హర్ కన్వర్జేషన్. SMS, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కూడా సమ్హౌ ఆర్ అదర్ హీ సెక్యూర్డ్ ఫ్రమ్ హీస్ వైఫ్ మొబైల్ టెలిఫోన్. ఎప్పుడైతే ఇతను భార్యని ఈ రకంగా నువ్వు చాటింగ్ చేస్తున్నావు, యువర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పర్సన్, ఇట్ సీమ్స్ యు ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ ది అదర్ పర్సన్ అని చెప్పని ఇతను రెగ్యులర్గా ఆమెని ఇబ్బంది పెట్టడం జరిగిందో, దెన్ షీ హాజ్ చూజన్ అండ్ ఫైల్ డైవర్స్ అండర్ క్రూయాలిటీ ఆఫ్ హస్బెండ్. ఈ కేసు ఫ్యామిలీ కోర్టు పరిగణలో తీసుకొని ఎవిడెన్స్ స్టేజ్ వచ్చే టైంలో హస్బెండు భార్య కాల్ డేటా యాజ్ వెల్ యాజ్ అదర్ పర్సన్ ఎవరైతే ఈమె రెగ్యులర్ చాటింగ్ చేస్తుందో వాట్సాప్ మెసేజెస్ అవన్నీ ఉన్నాయో ఆ కాల్ డేటాని కాల్ ఫర్ చేయమని అడిగాడు యాజ్ అన్ ఎవిడెన్స్. అంటే నేను క్రూయాలిటీ ఏమీ నా భార్య పట్ల చూపించట్లేదు, ఈమె బిహేవియర్ ఇలా ఉండబట్టి ఐఎమ్ క్వశ్చనింగ్ హర్ కాండక్ట్ యాజ్ ఎ సీక్వెల్ she want to get rid of and using this divorce petition by exposing as if I am showing cruelty towards her. Therefore, it is just and necessary to call her mobile telephone particulars along with all the data to prove her bona fides as well as my bona fides అని చెప్పి అతను కోర్టుకి ఒక ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ అనేది వేయటం జరిగింది. కోర్టు అంటే ఫ్యామిలీ కోర్టు ఈ ఎంటైర్ ఎపిసోడ్ని పరిగణలో తీసుకొని కోర్టు పాస్డ్ అన్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది హస్బెండ్ అండ్ డైరెక్టెడ్ ది ఫెసిలిటేటర్ మొబైల్ డేటా వాళ్ళని, ఎయిర్టెల్ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది. ఈ డేటా మీరు ప్రొడ్యూస్ చేయండి, ఇది ఈ కేసుకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. క్వశ్చనింగ్ దట్ ఆర్డర్ వైఫ్ అప్రోచ్డ్ ది హైకోర్ట్. ఇది నా ప్రైవసీకి భంగం, ఐ హ్యావ్ మై ఓన్ లిబర్టీ అండ్ ప్రైవసీ. వెన్ ఆల్ కాల్ డేటా కమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వేషన్ ఆఫ్ మై ప్రైవసీ అని చెప్పని ఆమె చేసిన వాదనని హైకోర్టు ఏకీభవించి మీరు ఈ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంకోసారి రివ్యూ చేయమని అడగండి అని చెప్పని వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ని బేస్ చేసుకొని అగైన్ వైఫ్
filed a review petition against the order passed by the same family court. సో ఆ ఫ్యామిలీ కోర్టు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రివ్యూ చేసిన తర్వాత ఫ్యామిలీ కోర్ట్ దాన్ని కొంత మార్పు చేసి ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ కాల్ డేటా, వాట్ ఎవర్ డేటా ఈజ్ అవైలబుల్ విత్ యూ, ఆల్రెడీ యూ హ్యావ్ డేటా, ఆల్రెడీ యూ హ్యావ్ స్క్రీన్ షాట్ వాట్సాప్ మెసేజెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో బై ప్లేసింగ్ దట్ మెటీరియల్ యూ కెన్ ప్రూవ్ యువర్ ఎవిడెన్స్ అని చెప్తూ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ క్లైమ్ again lower court directed, family court directed the service provider to call and to provide the call data information of the third person, ante who is eligible as friend of his wife. సో ఆర్డర్ ఇవ్వటం జరిగింది. సో ఎప్పుడైతే ఫ్యామిలీ కోర్టు రివ్యూ అప్లికేషన్లో ఇతని హస్బెండ్ దగ్గర ఉన్న డేటాని వేస్తూ అలాగే ఆ ఫ్రెండ్ అనే థర్డ్ పర్సన్ని అతనికి సంబంధించిన డేటాని కూడా సర్వీస్ ప్రొవైడర్ని కోర్టుకి సమర్పించమని చెప్పి డైరెక్షన్ ఇచ్చిందో, దెన్ అగ్రీడ్ బై దిస్ ఆర్డర్ ఆ థర్డ్ పర్సన్ హూ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ దిస్ వైఫ్ అప్రోచ్డ్ ది హైకోర్ట్. ఆయన ఏమంటాడంటే, ద డిస్ప్యూట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఐఎమ్ నాట్ అ పార్టీ ఆఫ్ ది ప్రొసీడింగ్స్, దే మే హ్యావ్ దేర్ ఓన్ whims and fancies of disputes. By way of calling for my call data, vital information will be known to the public, which is nothing but violation of my personal liberty, and it is hitting Article 21 of the Constitution of India. ఎందుకంటే అతను చేసిన ఎలిగేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాల్ నెంబర్ ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ వేరాజ్ వాళ్ళిద్దరి డిస్ప్యూట్స్కి నా డేటాని కాల్ ఫర్ చేయమంటే నా బిజినెస్ కాల్స్, నా ఇంపార్టెంట్ కాల్స్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషను విత్ హూమ్ ఐఎమ్ టాకింగ్, ఆ డేటా మొత్తం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి, సర్వీస్ ప్రొవైడర్ కాల్ డేటా ఇచ్చేటప్పుడు ఈ నెంబర్ టు ఈ నెంబర్ మాట్లాడిందని ఉండదు. తప్పనిసరిగా ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్ హోల్డరు ఒక పర్టికులర్ పీరియడ్లో ఇన్కమింగ్స్ అవుట్ గోయింగ్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, టైము, డేటు, డ్యూరేషన్ ఆఫ్ టాక్, ఇవన్నీ కూడా విత్ సెకండ్స్ డేటా రావటం జరుగుతుంది. సో ఇతని వాదన్ని హైకోర్టు పరిగణలో తీసుకొని, ఎస్ యు ఆర్ రైట్, ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఓన్లీ ఇన్ఫర్మేషన్ అతను ప్రూవ్ చేయాలి. సో ఫ్యామిలీ కోర్టు మిమ్మల్ని ఈ రకమైన ఆర్డరు, ఈ ఇన్ఫర్మేషన్ మీ నెంబర్కి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ని ఇమ్మంటాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆర్డర్ని క్వాష్ చేసి, హైకోర్ట్ హెస్ ఎ గివెన్ డైరెక్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది హస్బెండ్, సిన్స్ యు ఆల్రెడీ ఎలిజిబుల్ టు హోల్డింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ వైఫ్ విత్ రిగార్డ్ టు అవర్ కాల్ డేటా. So by using electronic technology and all those things, so you can very well establish the conversation. So another important aspect, mere securing call data, does it mean as your wife is having some bad relation with the third person? We cannot presume. So High Court denied that contention. And a call data produce chesi వైఫ్కి ఇలిసిట్ కాంటాక్ట్ ఉంది అని ఎప్పుడైతే హస్బెండ్ దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడో, హైకోర్ట్ రెఫ్యూజ్డ్ హీస్ కంటెన్షన్. ఎందుకంటే ఎక్సెప్ట్ కాల్ డేటా యాజ్ హీజ్ వైఫ్ ఈజ్ టాకింగ్ టు ద థర్డ్ పర్సన్, హీ హ్యాస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఎనీ అదర్ డేటా విత్ రిగార్డ్ టు ది ఎలిజిడ్ రిలేషన్షిప్ ఆఫ్ హీజ్ వైఫ్ విత్ ద థర్డ్ పర్సన్. అంటే ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, భార్యని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఈ కాల్ డేటా, చాలామంది చెప్తూ ఉంటారు, మీ కాల్ డేటా నా దగ్గర ఉంది, నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏం చూసావు. సో చాలా సినిమాలో చూపిస్తూ ఉంటారు కాల్ డేటా ప్రకారం వాళ్ళ కన్వర్జేషను, వాట్సాప్ చాటింగ్సు, ఇవన్నీ సెక్యూర్ చేయటం. లా ప్రకారం అన్లెస్ దెర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, అన్లెస్ దెర్ ఈజ్ ఏ థ్రెట్ ఆఫ్ సావర్నిటీ to the country,
సో ఎంతో ఇంపార్టెంట్ కేసెస్లోనే అది కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కే ఉన్న ఆ అధికారాలతో కాల్ డేటాని కన్వర్జేషన్ని కాల్ఫర్ చేసే అధికారం ఉంటుంది తప్పించి రొటీన్ విషయాల్లో లైక్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్సెట్రాలో నార్మల్లీ కోర్టు విల్ నాట్ ఎంటర్టైన్. ఎందుకంటే టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి ప్రతి మనిషి చిన్న నుంచి పెద్ద వరకు ఈ రోజున దే హవ్ బికమ్ ఎడిక్షన్ టు ది మొబైల్ టెలిఫోన్. సో దాంతో రోజులో రకరకాలతో మాట్లాడుతూ ఉంటాం, ఎంతోమందితో మాట్లాడుతుంటాం. ఆ మాట్లాడే కాల్స్లో హస్బెండ్ సస్పెక్ట్ చేసే వ్యక్తి కాల్స్ కూడా ఉండొచ్చు, కానీ వీ కెనాట్ అట్రిబ్యూట్. ఎంతోమంది బిజినెస్ కాల్స్ మాట్లాడతాం, చిట్ చాటింగ్ ఫోన్స్ మాట్లాడతాం, చాలా ఎంక్వైరీస్ వస్తాయి. కనీసం యావరేజ్గా ఈ రోజున చూస్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ స్టేటస్ నాట్ లెస్ దాన్ 50 కాల్స్ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ ఈచ్ మొబైల్ టెలిఫోన్ ఈజ్ ఎంటర్టైనింగ్. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో విత్ అన్ ఈవిల్ మైండ్ హౌ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఎయిదర్ వే దే ఆర్ ట్రయింగ్ టు take advantage of the technical system to prove as if his wife is bad. అంటే డైవర్స్ కావాలి అని చెప్పనుకుంటే దెర్ ఆర్ సో మెనీ వేస్. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భార్య వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉందనే డౌట్తో హస్బెండ్ డైవర్స్ చేయలేదు. ఆల్వేస్ హస్బెండ్ లవ్స్ హిజ్ వైఫ్, ఈజ్ హ్యావింగ్ 5 years డాటర్. He has filed an affidavit before the family court. He wants to continue his family relationship with the wife, but he is requesting wife to change her attitude, for which she approached the court and filed a divorce petition on the pretext of cruelty of the husband. So, ఇలాంటి పరిస్థితుల్లో I leave it to the wisdom of the viewers. ఎంతవరకు జస్టిఫికేషన్ అంటే వైఫ్స్ ఎలా అడ్వాంటేజ్ తీసుకొని, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద వైఫ్స్ అండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్. నేను కార్యక్రమంలో ఏది మాట్లాడినా నేను స్పెసిఫిక్గా పర్టికులర్గా ఎవరి గురించి మాట్లాడటం అనేది జరగదు, అది ప్రేక్షకులు గమనించాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైపోథసిస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, హౌ దే ఆర్ యాక్టింగ్ అండ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఇన్ దేర్ ఫేవర్ ద సిచ్యువేషన్ ఆర్ ద టెక్నాలజీ or other surrounding circumstances to achieve their evil reasons. అంటే ఎన్నో కారణాలు చూస్తూ ఉన్నాం. ఇది డెఫినెట్గా ప్రేక్షకులకి ఒక కొత్తదనం ఇచ్చే అంశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో రకరకాల కారణాలతో డైవర్స్కి అప్లై చేసిన సందర్భాలు, ఆ ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వైఫ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నది, therefore I am having suspicion on her about our కాంటాక్ట్ అనే ఆస్పెక్ట్ని హస్బెండ్ రైజ్ చేస్తే, టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్ వైఫ్ రివర్స్లో క్రూయాలిటీ అనేది ఫైల్ చేసిందంటే హౌ పీపుల్ ఆర్ బికమ్ ఇంటెలిజెంట్ టు సేఫ్ గార్డ్ దేర్ అనెథికల్ యాక్టివిటీస్ అనేది ప్రేక్షకులకి వదిలేస్తున్నాను. యూజువల్గా హస్బెండ్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు, he is not taking care, definitely he is having some relations అని చెప్పి వైఫ్స్ వేయటం జరుగుతుంది, అంటే భార్యలు డైవర్స్ కేసు వేయటం జరుగుతుంది. బట్ ఇలాంటి రీజన్స్తో డైవర్స్కి వెళ్ళటం అనేది పిల్లలు ఉన్నప్పుడు గతంలో చాలాసార్లు చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్కి మీ ఇద్దరికి రిలేషన్స్ స్మూత్గా లేక when you have decided to go for divorce, you are not thinking about the future of your children. మన డిస్ప్యూట్స్లో, మన ఇన్ ద సెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్లో పిల్లలు చాలా రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. సో దే ఆర్ ల్యాకింగ్ బోత్ పేరెంటల్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో కోర్టుకి తీర్పులు ఇంత కరాఖండిగా ఇస్తున్నాయి అంటే కోర్టు క్లియర్ కట్గా చెప్పింది, ఎనీవే యు ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్, యు ఆర్ హ్యావింగ్ డేటా, మేక్ యూజ్ ఆఫ్ ద డేటా. వై యూ రిక్వైర్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ టు కాల్ ఫర్ ది కాల్ డేటా ఆఫ్ థర్డ్ పర్సన్? He is not a party in your divorce case.
and you are not saying anything that particular person's involvement in our life. సో వైఫ్ ఎప్పుడైతే క్రుయాలిటీ కింద వెళ్ళిందో, సో కోర్టులు ప్రాపర్గా ఆమె యొక్క ఎవిడెన్స్ని పరిగణలో తీసుకొని, బికాస్ ద కంటెన్షన్స్ రైజ్డ్ బై ది హస్బెండ్, సో దేర్ ఫార్ వైఫ్ ఈస్ ఫైలింగ్ దిస్ డైవర్స్ పిటిషన్ ఆన్ క్రుయాలిటీ అని పరిగణలో తీసుకొని, సో దే రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ టు కాల్ ఫర్ కాల్ డేటా ఆఫ్ థర్డ్ పర్సన్. సో ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, రాజ్యాంగం మనకి ఎంత వెసులుబాటు కల్పించిందో మన పర్సనల్ లిబర్టీకి, మన లైఫ్కి, ఎట్ ద సేమ్ టైమ్ ద అదర్ పర్సన్స్ ప్రైవసీ, లైఫ్ అండ్ లిబర్టీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో బికాస్ ఆఫ్ హర్ వెస్టెడ్ రీజన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, we should not defame third person's liberty and his social status. సో ఒకసారి కాల్ డేటా ఒక పర్టికులర్ పర్సన్ తీస్తే డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఇంపార్టెంట్ కాల్స్, ఇంపార్టెంట్ పర్సన్స్, బిజినెస్ కాల్స్, ఓవర్సీస్ కాల్స్ చాలా ఉండొచ్చు. బట్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ ఆస్పెక్ట్. సో టెక్నాలజీ ఇచ్చిన దాన్ని అది మన వాళ్ళ మీదే అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూజ్ చేయటం అనేది కొంత తీవ్ర ఆక్షేపణలకు గురి చేస్తుందని తెలియజేస్తూ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ అనేది మనం ఎప్పుడైతే మిస్ అవుతామో, వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ వై ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వర్కింగ్ అగెనిస్ట్ అవర్ ఇంట్రెస్ట్. సో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని సామెత అంటారు. సో యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఓన్లీ హస్బెండ్ ఆర్ విత్ ఓన్లీ వైఫ్. సో మ్యూచువల్గా భార్యాభర్తలకు ఏదైనా ఇట్లాంటి పొరపచ్చాలు వచ్చినప్పుడు దాన్ని ఒక అండర్స్టాండింగ్ పద్ధతిలో సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పితే, ప్రతిదానికి అప్రోచింగ్ ద కోర్ట్, గెట్టింగ్ డైవర్స్ ఆర్ మేకింగ్ ది చిల్డ్రన్స్ లైఫ్ మిజరబుల్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ యాక్టివిటీస్ వల్ల మనం సాధించేది ఉండదు. మనకున్న పర్సనల్ అన్రెస్ట్ వల్ల అవర్ చిల్డ్రన్ ఆర్ ది సఫరర్స్. సో ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనిస్తారని, సో డైవర్స్ అనే ఆస్పెక్ట్కి వెళ్ళే ముందు 100 సార్లు ఆలోచించి వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఆఫ్టర్ గెటింగ్ ద డైవర్స్. సో ఉన్నవాడిని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఏదైనా వెసులుబాటు ఉంటుందా అని ఒక ప్రయత్నం చేసి, యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ట్రై టు కంటిన్యూ అండ్ బిల్డప్ ద ఫెయిత్ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ family as recognized by the other countries in the world. Namaste.